కదా. రైట్. సో ఈరోజు ఈ యూదా పత్రిక 12వ వచనం నుంచి మనము చదువుకుందాం. 12వ వచనం. వీరు 12వ వచనం చదివేటప్పుడు లెట్ మీ ఆల్సో రీడ్ 11 సో దాట్ వీ కెన్ హ్యావ్ ద కంటిన్యూషన్. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిర్భయముగా భద్రము చేయబడి ఉన్నది. వారి కొరకు గాఢాంధకారము నిర్భయముగా భద్రము చేయబడి ఉన్నది. ఆదాము 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లాస్ట్ వీక్ మనము 10-11 వచనాలను ధ్యానించాం. ఆ 10-11 వచనాలలో పూర్వము దేవదూతల గురించినటువంటి ధ్యానము, దాని తరువాత పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గురించి మనము ధ్యానించడం జరిగింది. కయీను నడిచినటువంటి మార్గం గురించి మనం ధ్యానించాము. అలాగే బిలాము ఆతురముగా పరిగెత్తినటువంటి మార్గం గురించి కూడా మనము ధ్యానించాము. అలాగే కోరహు చేసినటువంటి తిరస్కారం గురించి కూడా లాస్ట్ వీక్ మనం ధ్యానించాం. రైట్. ఇప్పుడు ఈ కోరహు కానీ, కయీను కానీ, బిలాము కానీ, వీరు ముగ్గురు గురించి మనకు చెప్పడానికి పూర్వము యూదా గారు మనకు మరికొన్ని సంఘటనలను జ్ఞాపకం చేశారు. ఆ మరికొన్ని సంఘటనలు ఏవంటే, దేవునికి విరోధముగా తయారైనటువంటి అపవాది అనేటువంటి దేవదూత గురించినటువంటి సందర్భాన్ని మనము ధ్యానించాం. అలా ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు మిఖాయేలు అనేటువంటి ప్రధాన దేవదూత అపవాదితో, దేవునికి విరోధి అయినటువంటి అపవాదితో ప్రవర్తించినటువంటి తీరు గురించి మనము ధ్యానించి దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాత దిస్ ఈజ్ కంప్లీట్లీ లింక్డ్. అంటే ఒక వచనానికి మరొక వచనానికి పోలికను చెబుతూ కొన్ని పాఠాలను మనకు నేర్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక సంఘటన గురించి, పూర్వకాలములో జరిగినటువంటి సంఘటన గురించి మనకు జ్ఞాపకం చేస్తూ, ఇప్పటికీ ఉండినటువంటి పరిస్థితులలో దానికి అన్వయిస్తూ, దాని నుంచి ఒక పాఠాన్ని మనకు నేర్పించేటువంటి ప్రయత్నాన్ని యూదా మనకు చేస్తున్నట్లుగా మనం గ్రహించడం జరిగింది. ఆ విధంగా మనము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే, కయీను నడిచినటువంటి మార్గం గురించి మనం ధ్యానించిన తర్వాత, బిలాము పరిగెట్టినటువంటి ఆతురముగా పరిగెట్టినటువంటి త్రోవ గురించి మనము ధ్యానించిన తర్వాత, కొరహు చేసినటువంటి తిరస్కారం గురించి ధ్యానించిన తర్వాత, వీరు నిర్భయముగా మీతో శుభోజనము చేయుచు. ఎవరు వీరు?
ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి వీరు అని అన్నారు అంటే, వీరు అని అన్నారు అంటే, మరలా చెప్తున్నాను, వీరు అని అన్నారు అంటే ఒక వేలు ఇండికేట్ చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తా ఉంది ఆ పదం. వీరు అంటే ఎవరో ఒక గ్రూప్ గురించి చెప్తున్నారనమాట. ఎవరో ఒక గుంపు గురించి చెప్తున్నారనమాట. ఒకరు కాదు, ఎక్కువ మందిగా ఉన్నారు. ఈ వీరు ఎవరు అంటే పైన చెప్పబడినటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు. పైన చెప్పబడినటువంటి లక్షణాలు ఏమిటి అంటే జలసితో నిండిపోయినటువంటి కయీను, ధనం మీద ఆశ కలిగినటువంటి బిలాము, అధికారం కోసం అర్రులు చాచి దేవుని యొక్క నాయకత్వాన్ని తిరస్కారం చేసినటువంటి కోరహు. ఈ ముగ్గురు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నారు. ఈ ముగ్గురును మనకు చూపించి ఇప్పుడు ఈ రచయిత అంటున్నారు, వీరు నిర్భయముగా సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు అంటున్నారు. అంటే ఎవరి గురించైతే మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ గుంపు గురించి మాట్లాడుతున్నారు. ఎవరా గుంపు? ఎవరా గుంపు అంటే మనకు ప్రారంభంలోనే మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము ఆ గుంపు గురించి. ఆ గుంపు ఎవరంటే 3వ వచనంలో ఈ రచయిత ఏవైతే చెప్పాలని చెప్పకుండా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం గురించి తప్పనిసరిగా నేను ఈ విషయం గురించి మీకు జ్ఞాపకం చేయాలి అని అన్నాడో వారిని గురించి అన్నమాట. 3వ వచనంలో ప్రియులారా మనకు అందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకుంటకు మీకు రాయవలసి వచ్చిన ఏలయనగా. ఎందుకట? ఎందుకు రాయవలసి వచ్చింది? ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఆ కొందరు ఎవరు అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా 12వ వచనంలో, వీరు నిర్భయముగా. ఆ కొందరు, ఆ కొందరు ఎవరంటే వీరే. వీరు ఎవరంటే ఆ పైనుండినటువంటి కొందరు. వారు ఏంటి? వారు రహస్యంగా చొరబడ్డారు సంఘాల్లోనికి. ఫెలోషిప్‌లోనికి వారు రహస్యంగా చొరబడ్డారు. రహస్యంగా చొరబడి వారు ఏం చేస్తున్నారట? వారి లక్షణాల గురించి కొన్ని దినాలుగా, కొన్ని కొన్ని వీక్స్‌గా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు వారి గురించి మరికొన్ని విషయాలను రచయిత మన దృష్టికి తీసుకొని వస్తున్నారు. వీరు నిర్భయముగా సుభోజనము చేయుచు. వీరికి అవునండి, భోజనం చేయటానికి భయం ఎందుకు ఉండాలట? భోజనం చేయటానికి భయం ఉండాలా? ఈ వచనం అలాగే కనిపిస్తా ఉంది. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు. అంటే భయపడవలసినటువంటిది ఏదో అక్కడ ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. ఏమిటా భోజనం? ఏమిటా సుభోజనం అనేటువంటి విషయం గురించి మనకు ప్రత్యేకించి యూదా గారు దాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే దెర్ ఆర్ ఫ్యూ అకేషన్స్ వేర్ దీస్ పీపుల్ ఆర్ జాయినింగ్ ఫియర్లెస్లీ. అస్సలు భయం లేదట. భయపడవలసిన సంఘటన, జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో కూడా వీరికి ఎటువంటి తణుకు బెణుకు లేదట. అస్సలు భయమే లేదట. భయం లేకుండా వారు ఏం చేస్తున్నారంటే సుభోజనము చేసేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటి సుభోజనం అంటే ది ఫస్ట్ చర్చ్‌లో, ప్రారంభ సంఘంలో వీరంతా ఇంటింటా రొట్టె విరుస్తూ ఉండేటువంటి సందర్భం. వీరంతా సమూహంగా కలిసి ఫెలోషిప్ నిర్మించుకుంటూ ఉండేటువంటి సందర్భం. కాబట్టి ద ఫస్ట్ చర్చ్‌లో వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారంటే ప్రేమ విందు అని ఇప్పుడు మనం అంటున్నాం. అగాపే ఫుడ్ ఫెస్టివల్ అనుకోవచ్చు. వీళ్ళంతా సుభోజనము
చేస్తున్నారట. సుభోజనము అంటే ఈ కమ్యూనన్ బల్ల తీసుకునేటువంటి సందర్భం. వారు ఎప్పుడైనా కలిసినప్పుడు దేవుని యొక్క మరణ పునరుద్ధానాలను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువపై ఏం చేశారో అనేటువంటి విషయాన్ని ఆయన తమకిచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, దీనిని నేనొచ్చు పర్యంతం మీరు చేయాలని చెప్పినటువంటి సందర్భం ఏదైతే ఉందో, దానిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, కలిసినప్పుడల్లా ఆయన వీరి కొరకు ఏం చేశారో అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకము చేసుకునేటువంటి రొట్టె విరిచేటువంటి సందర్భం. ఈ రొట్టె విరిచేటువంటి సందర్భంలో ఆ రోజుల్లో వీరు అంతా కలిసి భోజనము చేసేటువంటి వారు. కామన్ మీల్. అందరూ కలిసి భోజనం చేసేవారట. ఆ భోజనం చేసినటువంటి పిమ్మట, భోజనమైన పిమ్మట కదా! మనం చదువుతాం కదా! భోజనమైన పిమ్మట అటువలనే. ఈ భోజనము తరువాత రొట్టె విరిచేటువంటి కార్యక్రమం. లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ బల్ల కార్యక్రమాన్ని వీరు నిర్వహించేటువంటి వారు. అది చాలా ఒక సేక్రెడ్‌గా దానిని నిర్వహించేటువంటి వారు. అయితే ఈ బల్ల విరిచే ముందు వీరంతా కలిసి ఒక ప్రేమ విందు కలిగి ఉండేవారు. ఈ ప్రేమ విందు కలిగి ఉండినటువంటి సందర్భంలో వీరికి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటా ఇబ్బందులు? అంటే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని ఒక్కసారి చూద్దామా? 11వ అధ్యాయము నేను చదువుతాను. 11వ అధ్యాయాన్ని మీరు తీసి చూడండి. 16వ వచనం నుంచి నేను చదువుతాను. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనుచు మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉండినప్పుడు మీలో కక్షలు కలగని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా ఎందుకంటే మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును మరి ఒకడు మత్తుడగును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ఇక్కడి నుంచి చదువుతాం మనం. ప్రభు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచే చదువుతాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఈ విధంగా కంటిన్యూగా మనం వెళ్ళిపోతాం. దానికి ముందు జరిగినటువంటి ఆయన ఇచ్చినటువంటి పౌలు గారు రాసినటువంటి ఈ మాటల్లో మనకేం అర్థమవుతుందంటే ఈ ప్రభువు బల్లకు ముందుగా వీరంతా కలిసి ఒక కామన్ మీల్, ఒక కమ్యూనిటీ మీల్ చేసేటువంటి వారు అనేటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ సందర్భంలో చాలా మంచిగా ప్రారంభించినటువంటి పరిచర్య ఇది. చాలా అందరూ కలిసి మనము భోజనం చేయాలి. ఒకరితో ఒకరు మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవాలి. ఆకలిగా ఉండినటువంటి వారు మనలో సంఘంలో కొంతమంది ఉంటున్నారు. అటువంటి వారికి
మనం ఈ దినాన్న కలిసి అందరం కలిసి భోజనం చేద్దాం, అటువంటి వారికి ప్రయారిటీ ఇద్దాం అనేటువంటి, అందుకని దీనిని తెలుగు బైబిల్‌లో సుభోజనము అన్నారు. ఎంత మంచి మాట అది! సుభోజనము. భోజనంలో కూడా మంచి భోజనం అట. మంచి భోజనం అంటే మంచి రుచికరమైనటువంటి పదార్థం అని అనేటువంటిది అర్థం కాదు గానీ, ద రీజన్ ఫర్ థాట్ మీల్ ఈస్ గుడ్. అందరిని కలిపి ఉంచేటువంటి మంచి సమయం అది. ఇతరుల యొక్క అక్కరను ఎరిగి వారికి అవకాశం ఇచ్చేటువంటి సందర్భం అది. అలా మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రారంభమైనటువంటి ఈ పరిచర్య పౌలు గారు రాసినటువంటి, కొరింథీయులకు రాసినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితికి వెళ్ళిందో మనకు అర్థమవుతుంది. అక్కడ ఉండిన పరిస్థితి ఏమిటట? కలహం. వారిలో వారికే కలహాలు వస్తా ఉన్నాయట. ఎందుకు వస్తున్నాయట కలహాలు? దానికి రీజన్ కూడా చెప్పారు. ఏమిటది? ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇళ్ళు లేవా? తినడానికే వస్తున్నారా ఇక్కడ అని అంటున్నారు అక్కడ. తినాలంటే మీరు ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా! ఎందుకు వస్తున్నారు ఇక్కడ? అసలు ఏమిటి? ఏం జరుగుతుంది? ఏమిటి పార్షియాలిటీ? వెన్ యూ ఆర్ కమింగ్ టుగెదర్, యూ హావ్ టు కన్సిడర్ ఈచ్ అదర్. కానీ యూ ఆర్ నాట్ కన్సిడరింగ్ ఈచ్ అదర్, బట్ యూ హావ్ బికమ్ ఎ సెల్ఫిష్ పర్సన్ అని అంటున్నారు. ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ముందుగా వచ్చేసి త్వరగా వెళ్ళిపోతే మనకి మంచి భోజనం దొరుకుతుంది. ఇమ్మీడియట్‌గా దొరికినంత తాను తినేయడమే. అలా తినేసి ఎక్కువగా తిన్నవాడు మత్తుగా ఉంటున్నాడట. కానీ వెనకాల వాడికి భోజనమే ఉండట్లేదట. ఫ్రెండ్స్, ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన. ఎవరు వీళ్ళు? దేవుని నమ్మి ఉన్నవారు కాదా? దేవుని వాక్యం అంటే ఇష్టం ఉన్నవారు కాదా? సంఘం కాదా? సంఘం వెలుపలి వారా వీరంతా? సంఘంలోని వారే కదా! చర్చ్ గోయింగ్ పీపులే కదా! కానీ ఈ కలహం ఎక్కడుంది? ఈ కలహం సంఘంలోనే ఉంది. ఈ వ్యత్యాసం ఎక్కడుంది? ఈ వ్యత్యాసం సంఘంలోనే ఉంది. ఈ భిన్నాభిప్రాయాలు ఎక్కడున్నాయి? సంఘంలోనే ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం ఇబ్బంది కాదు. అందుకనే మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఇట్స్ కామన్ టు హ్యావ్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. కానీ దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. ద ప్రాబ్లం ఈజ్ సంథింగ్ ఎల్స్. ఆ ప్రాబ్లం ఏంటంటే యువర్ యాటిట్యూడ్. ద ప్రాబ్లం ఈజ్ ద వే దట్ యు ఆర్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్. నీ బిహేవియర్ చూస్తే విశ్వాసికి తగినట్టు లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు నీలో లేవు. అటువంటి వారు నీలో ఉన్నారు. చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళంతా బైబిల్ పట్టుకుని చక్కగా వెళ్ళేటి వాళ్ళు వారంతా కూడా క్రైస్తవులు అనేటువంటి భ్రమలో ఒక్కొక్కసారి మనం బ్రతికేస్తూ ఉంటాం. అది భ్రమే అని ప్రారంభ క్రైస్తవ సంఘం నుంచి కూడా మనకు ఇప్పటికీ కూడా చెప్పబడుతున్నటువంటి సత్యం అది. ఆల్ చర్చ్ గోయింగ్ పీపుల్ ఆర్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ఏం జరుగుతుంది ఇక్కడంటే, భోజనము ఒక సెల్ఫిష్‌నెస్, స్వార్థం. కొన్ని సందర్భాల్లో మనం కూడా స్వార్థంగానే ప్రవర్తిస్తాం. ఎట్లాగంటే, మనం ముందెళ్ళిపోయి సీట్లు ఆక్యుపై చేస్తాం. ఎప్పుడైనా వివాహాల సందర్భంలో మీరు చూసే ఉంటారు. వివాహాలకు వెళ్ళినప్పుడు ముందెళ్ళిపోయి మరి ఇప్పుడు ఉందో లేదో పరిస్థితులు కొన్ని చైర్లు పట్టుకొని వెనకాల నిలబడటం. నిలబడిన తర్వాత 2, 3 చైర్లకి ఆక్యుపై చేయటం. ఎందుకంటే మా వాళ్ళొస్తారు కూర్చుంటారు. రైట్? సో, ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ కామన్ నేచర్. మనము
కామన్గా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే సంఘంలో సంఘంలో అటువంటి పార్షియాలిటీ సంఘానికి ఇబ్బందిని కలుగజేస్తుంది. వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పీపుల్, వాట్ ఆర్ యు సేయింగ్ ఈస్ ద అదర్ పీపుల్ ఆర్ నాట్ మైన్. ఎప్పుడైతే నాకు సంబంధించిన వారు అనేటువంటి అభిప్రాయానికి మనం వస్తామో, మిగతా వారిని వీరు నాకు సంబంధించని వారు అని చెప్పకయే మనం చెబుతున్నాం అన్నమాట. ఈ విషయం పట్ల సంఘాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాలలో ఐక్యత కోల్పోవడానికి, సంఘాలలో ఇబ్బందులు రావడానికి కారణం ఏమిటో తెలుసా? పార్షియాలిటీ. పార్షియాలిటీ. దానికి బీజం మన దగ్గర నుంచే పడుతుందేమో, మన బిహేవియర్ నుంచే ఉంటుందేమో. మేబీ ఆ ఉద్దేశ్యం మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ద వే దట్ వీ ప్రజెంట్ అవర్ సెల్ఫ్, ద వే దట్ వీ స్పీక్, ద వే దట్ వీ బిహేవ్, maybe that is conveying that particular message which we never intended, but that is what being conveyed. Friends, when you are in a group, ఒక సంఘాన్ని నడిపిస్తున్నవారు కావచ్చు, ఒక క్లాస్ని లీడ్ చేస్తున్నవారు కావచ్చు, ఒక గ్రూప్ని లీడ్ చేస్తున్నవారు కావచ్చు, మరొకరు అది ఒక స్పిరిచువల్ మ్యాటరే అవనవసరం లేదు. ఎక్కడైనా వెన్ యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్, డోంట్ బి పార్షియల్. డోంట్ బి పార్షియల్. ఎప్పుడైతే ఆ పార్షియాలిటీ మనకి కనిపిస్తుందో భేదాలు వస్తూ ఉంటాయి. అనుమానం ప్రారంభంలోనే పుడుతుంది. ఆ అనుమానానికి ఇట్లాంటి బిహేవియర్ బలాన్ని చేకూరుస్తుంది. ఆ అనుమానం బలపడుతుంది. తర్వాత మనం ఆశ్చర్యానికి గురవుతాం. భేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోతాయి. హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఒకే ఒకటి ఏమిటో తెలుసా? స్ప్లిట్. స్ప్లిట్. దెర్ ఇస్ నో అదర్ వే అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. దానికి కారణం ఎక్కడి నుంచి జరిగింది? పార్షియాలిటీ. ఆ పార్షియాలిటీ అనేటువంటిది సంఘాన్ని విచ్ఛిన్నం చేసేటువంటిది. విచ్ఛిన్నం చేసేటువంటిది. ఈ విధంగా సంఘంలో మంచి ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి ఈ భోజన కార్యక్రమం, అందుకని దాన్ని సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకుంటున్నారట. వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు ఇప్పుడు వాళ్ళే ముందు వెళ్ళిపోయి తినేయాలి, వాళ్ళకి సంబంధించిన వారే తినేయాలి. ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి వాటిల్లో వాళ్ళే ఉండాలి, నా వాళ్ళే ఉండాలి, నాకు సంబంధించిన వారే ఉండాలి, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఈ విధమైనటువంటి అభిప్రాయం ఎప్పుడైతే వారిలో వస్తుందో సంఘం ముక్కముక్కలు అవటం ప్రారంభమవుతుంది. ఇక్కడ జరుగుతున్నది అదే. అందుకనే యూదా గారు చాలా స్పష్టంగా ఇటువంటి వారి గురించి చెప్తున్నారు. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు. ఎందుకు భయపడాలట? వారి ఉద్దేశం కరెక్ట్ కాదు. వారి ఉద్దేశాలు సదుద్దేశాలు కావు. కానీ సుభోజనములో పాలు పంపులు పొందుతున్నారు, దురుద్దేశంతో ఉన్నారన్నమాట. కాబట్టి మన సంఘాలలో మనతో ఉన్న వారంతా సదుద్దేశంతోనే ఉన్నారు అనేటువంటి భ్రమలో మనం బ్రతికేస్తూ ఉంటాం. ఆ భ్రమలో చాలా మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. ఆ భ్రమలో అస్సలు అడ్డుగోడ లేకుండానే మనం ఉంటాం. ఆశ్చర్యం తర్వాత మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం వస్తుంది. తర్వాత మనం అవమానం పడాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇట్ ఈస్ ప్రతి వారి జీవితంలో కూడా ఇది ఒక అనుభవంగా ఉంటుంది. సంఘంలోనే ఉంటుంది. ఇది సంఘంలో విషయమే. సంఘానికి వచ్చే వారంతా విశ్వాసులు అని మీరు అనుకోవద్దు. సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు. వారు పోషించుకునేటువంటి వారు ఎవరు? వీరు సంఘంలో వీరు ఎలా ఉన్నారు అంటే చొరబడినటువంటి వారు వీళ్ళు, దురుద్దేశాలు కలిగినటువంటి వారు వీరు,
వీరు తమను తాము మాత్రమే నిర్భయముగా పోషించుకుంటున్నారనమాట. స్వార్థం, వారిని వారే. అందుకనే వారి పొట్టే వారికి, వారి కడుపే వారికి దేవుడు. దే డోంట్ కన్సిడర్ అదర్ పీపుల్. దే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ అదర్స్. వారి లక్షణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. అవడానికి ప్రేమ విందు అది. అక్కడ ఉండవలసింది ఏంటి? ప్రేమ. కానీ ఆ ప్రేమ విందులో వీరు పాల్గొంటా ఉన్నారు. పాల్గొంటూ ఎలా ఉన్నారట? వీరు దొంగ మెట్టలుగా ఉన్నారట. ఏమిటది దొంగ మెట్టలు అనేటువంటి మాట? మీకు మెట్ట అంటే తెలుసా? ఎవరికైనా తెలుసా? మెట్ట అంటే తెలుసా? ఎవరైనా చెప్తారా? మెట్ట ఫ్రెండ్స్, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని తెలిస్తే చెప్పండి. ఎగుడు దిగుడుగా ఉండటం. ఎగుడు దిగుడుగా ఉండటం. ఇంకా కరెక్ట్గా ఇంకెవరైనా చెప్తారా? యా, నీళ్లు లేని స్థలం. నీళ్లు లేని స్థలం. ఓకే, 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 ఓకే. నీళ్లు లేని స్థలం. ఓకే. ఇంకా ఇంకా మీరంతా చుట్టూరునే ఉన్నారు. మెట్ట. బీడు భూమి. ఓ, మీరు ఫ్లాట్గా ఆలోచిస్తా ఉన్నారు. ఓకే, రైట్. దొంగ మెట్టలుగా ఉన్నారు. మీరు చెప్పినదంతా కూడా ఆయా కాంటెక్స్ట్ పరంగా, ఆయా ప్రత్యేకమైన సందర్భంలో రైటే. సో పల్లపు ప్రాంతం ఉండినప్పుడు మెట్ట అంటే కొంచెం నీరు లేనటువంటి ప్రాంతం. పల్ల ప్రాంతంలో నీరు ఉంటే మెట్ట మీద నీరు ఉండదు, అంతే కదా మీ ఉద్దేశంలో? అందుకని దాన్ని మెట్ట అన్నారు. ఎగుడు దిగుడుగా ఉండినటువంటి ప్రాంతం అన్నారు. దిగుడుగా ఉన్న కారణం చేత అది ఎగుడుగా ఉంది. ఇంకోటి, ఒక చోట పల్లం ఉంది కాబట్టి మరొక చోట మెరక ఉంది. పల్లం లేకపోతే మెరక అర్థం లేదు కదా. సో అసలు మెట్ట అంటే ఏమిటంటే ఎత్తైనటువంటి ప్రదేశము అని అనుకోవచ్చు. మీరు అన్నట్టుగా అక్కడికి వాటర్ పోదు, బీడు పడిపోయి ఉంటుంది. కారణం ఏంటి? వాటర్ ఎక్కదు దానికి, ఒక ఫీల్డ్ కాంటెక్స్ట్లో చూస్తే. అయితే ఆ మెట్ట కనిపిస్తుందా మీకు? ఆ మెట్ట కనిపిస్తుందా? ఎవరైనా చెప్తారా ఫ్రెండ్స్? చెప్పాలా? అర్థం కాదన్నది. మెట్ట ఇప్పుడు నాన్న ఒక పొలం ఉంది నాన్న, ఒక పొలం ఉంది. ఆ పొలంలో నువ్వు అన్నట్టుగా ఎగుడు దిగుడుగా ఉంది. కంటికి కనిపిస్తుందా? కనిపించదా? కనిపించదండి, దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, రైట్? అయితే దొంగ మెట్ట అంటే ఇప్పుడు దాన్ని బట్టి చెప్పండి. కనిపించదండి. అది కనిపించదు. అక్కడ మెరకైనటువంటి ప్రాంతం ఉంది, కానీ కంటికి మాత్రం కనిపించదు. ఇది మనకు ఎక్కడ కనపడుతుందంటే టైటానిక్ గురించి మీ అందరూ తెలుసు కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది టైటానిక్. ఈ టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కారణం ఏమిటి? మీరు చూసే ఉంటారు కదా, వినే ఉంటారు ఐస్బర్గ్ కదా. అండి. ఐస్బర్గ్. మంచు కొండలు మంచు కొండలు. అంటే కొండ అంటే మెట్టేగా. కనబడని లోపల ఉన్న మంచు కొండలు. లోపల ఉన్న మంచు కొండలు. వండర్ఫుల్ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఈ మంచు కొండ కంటికి కనిపిస్తుందా వీరికి? కనిపించదు. కంటికి కనిపిస్తే వారు తీసుకుని వెళ్ళి ఆ ఓడను దానికెందుకు కొడతారు? కాదు. అంటే కంటికి కనిపిస్తే దాని నుంచి జాగ్రత్త పడవచ్చు. కంటికి కనిపించేటువంటి మెట్టను చూసి అయ్యో అక్కడికి వెళితే మనం ఇబ్బంది పడతామని ఈ ఓడను నడిపించేటువంటి నావికుడు దానిని, మార్గాన్ని సరిచేసుకుంటాడు. కానీ ద ప్రాబ్లమ్ ఈస్ వెన్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్. ఇన్విజిబుల్. ఇన్విజిబుల్. దొంగ మెట్ట.
దొంగ మెట్ట. గ్లాస్ ఎత్తుకోబోమ్మా. When these people join in your fellowship meal, celebrating the love of the Lord, they are like dangerous reefs. Dangerous reefs. దొంగ మెట్టలు, ప్రమాదకరమైనటువంటి మెట్టలు. అంటే వీళ్ళు కంటికి కనిపించరు, ప్రమాదకారులు. వాడ నడిపించుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాడు. అంత సజావుగా ఉంటుంది, నీటిపైన అంత నీటి ఉపరితలం అంతా చక్కగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. చూస్తుంటే ఆహా ఎంత చక్కని ప్రాంతం అనుకుంటున్నాం. కానీ ఆ నీటికి అడుగు భాగాన్న నీ ప్రయాణాన్ని ఆపు చేసి, అవసరమైతే నీ వాడను ముక్కలు చేసేటువంటి ఓ బలమైనటువంటి నీ కంటికి కనిపించని అపోజిషన్ అక్కడ పొంచి ఉంది. అది దొంగ మెట్ట. నీ కంటికి కనిపించదు, కానీ అది నీ ప్రయాణానికి ఆటంకం. నీ గమ్యానికి నువ్వు చేరలేవు, నువ్వు అనుకున్న దానిని నువ్వు సాధించలేవు. నీతోనే ఉన్నట్టుగా అక్కడ ఏమీ లేనట్టుగా కనిపిస్తూ ఉంది, కానీ నీకు విరోధి, నీ ప్రయాణానికి ఆటంకం. ఫ్రెండ్స్, మన జీవితంలో ఇటువంటి ఆటంకాలు, ఇటువంటి దొంగ మెట్టలు ఎక్కడున్నారు అని బైబిల్ చెప్తా ఉంది? సంఘంలోనే. దే ఆర్ దేర్ ఇన్ ద ఫెలోషిప్, దే ఆర్ నాట్ అవుట్ సైడ్ ద ఫెలోషిప్. ఫ్రెండ్స్, వారు సంఘాల్లోనికి చొరబడి ఉన్నారు. వారి ఉద్దేశాలు వేరు, వారి ప్రణాళికలు వేరు. ఆ ప్రణాళికలు బయటికి కనిపించావు, వారి ఉద్దేశాలు బయటికి కనిపించావు. చాలా అందరికి లాగానే చక్కగా విశ్వాసుల ముసుగులో వారు ఉంటారు, కానీ వారి ఉద్దేశాలు వేరు. వారు ఏం చేస్తారో తెలుసా? తిన్ననైన మార్గంలో వెళుతున్నటువంటి నీ విశ్వాసాన్ని వక్ర మార్గంలోనికి పయనించేటట్టుగా చేస్తారు. సజావుగా సాగుతున్నటువంటి విశ్వాస ప్రయాణం, వారి మాటలు తీయనైనటువంటి మాటలు విన్నప్పుడు, అరే మనవారే కదా అని నువ్వు అనుకుంటావు. ఆ భ్రమలో నువ్వు బ్రతికేస్తావు. వారి వలన నీకు జరిగినటువంటి చెడు ఎంతో కాలం తర్వాత కానీ నీకు అర్థం కాదు. అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతా ఉంది. వేర్ ఆర్ దే? దే ఆర్ ఇన్ ద చర్చ్. దే ఆర్ ఇన్ ద చర్చ్. ఫ్రెండ్స్, చర్చ్లో వీరు ఎలా ఉన్నారు? చొరపడ్డారు. సంఘంలోనికి ఎలా వచ్చారు? కామ్గా ది స్నీక్డ్. వారి యొక్క ఐడెంటిటీ మనం ఎలా గుర్తుపట్టొచ్చు? గుర్తుపట్టకుండా చూసుకుంటారు. చాలా జాగ్రత్త వహిస్తారు. వారి యొక్క నిజ స్వరూపం బయటికి కనిపించదు, కానీ వారి ఉద్దేశాలు చాలా బలమైనటువంటి ప్రణాళికలు. ఆ ప్రణాళిక నీ ఆత్మీయ జీవితానికి అనుకూలమైనది కాదు. దేవుని ఉద్దేశ్యం కాదది. దే షో దట్ దే ఆర్ గాడ్లీ పీపుల్, బట్ దే ఆర్ అన్గాడ్లీ. దే ఆర్ అన్గాడ్లీ. ఫ్రెండ్స్, ఇటువంటి వారు సంఘాలకి వచ్చి వాక్యం విని మాత్రమే వెళ్ళిపోయేవారుగా ఉంటే, అటువంటి వారు కొంతమంది ఉంటారు, విని వెళ్ళిపోయేటువంటి వారుగా. కానీ ఈ దురుద్దేశాలు కలిగినటువంటి వారు విని ఎందుకు వెళ్ళిపోతారు? వారి ఉద్దేశం వేరు కదా. అందుకనే పైన కొన్ని ఉదాహరణలను మనం చూసాం. కయీను వలె, కయీను జీవితంలో వాస్తవాన్ని, అయ్యో నీవు మంచి కార్యం చేస్తే నువ్వు తలెత్తుకొని తిరగవా అని దేవుడు ప్రశ్నించినప్పుడు కరెక్టే కదా అని అనుకోలే. దానికి తోడు ఏం చేశాడు? మంచి కార్యం చేసినటువంటి వారిని, సదుద్దేశంతో ఉన్నటువంటి వారిని పట్టుకొని కొట్టి చంపేస్తే, జెలసీ,
ఇటువంటి జలసీ కలిగినటువంటి వారు వీరు. నువ్వు మంచిగా వెళ్తున్నావంటే నిన్ను చూసి వరవలేనటువంటి వారు వీరు. నీవు మంచిగా అభివృద్ధి చెందుతున్నావంటే నిన్ను చూసి తట్టుకోలేనటువంటి వారు వీరు. నిన్ను ఎప్పుడు పడగొట్టాలా అని పొంచి చూసేటువంటి వారు వీరు. నిన్ను ఎప్పుడు వెనక్కి లాగాలా అని, నిన్ను ఎప్పుడు వక్ర మార్గంలోనికి పట్టించాలా అని ఎదురు చూసేటువంటి వారు వీరు సంఘ నాయకత్వంలో కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అంతేకాదు వాక్యము బోధించేటువంటి వారుగా ఉన్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈరోజు సంఘాలను నడిపించేటువంటి వారు దేవుని కొరకు నడిపించేటువంటి వారుగా కనిపిస్తారు, కానీ వారి గురించి అంటున్నాడు తమ్మును తాము నిర్భయముగా పోషించుకునేటువంటి వారు. వారి కడుపే వారికి దేవుడు. వారి కడుపే వారికి దేవుడు. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు 34వ అధ్యాయము, బైబిల్స్ ఉన్నవారు ఒకసారి తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు నేను చదువుతాను. 5 నుంచి 8 వచనాలు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయెను, చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నింటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించు వాడొకడునూ లేడు, వెదకు వాడొకడునూ లేడు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఫ్రెండ్స్, అనేది వాడు ఎందుకు పోతున్నాడు? అమ్మా అందరిని అన్మ్యూట్ చేసావా? సరే, మ్యూట్ చేసావా? చేశాను. థ్యాంక్ యూ. రైట్. దేవుని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క ఉద్దేశ్యంతో, దేవుని యొక్క పిలుపుకు అనుగుణంగా దేవుని చేత పిలువబడి, దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపింపబడి, దేవుని వాక్యము చేత పోషించేటువంటి నిజమైనటువంటి కాపరులు కొంతమంది ఉంటే, కాపరుల ముసుగులో సంఘాలను కట్టి సంఘాలలో వచ్చేటువంటి వారిని వారి కడుపు నింపుకోవడానికి తోడేలు స్వభావం కలిగి గొర్రె చర్మంని కప్పుకున్నటువంటి కొంతమంది గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. అటువంటి వారి దగ్గర మనం ఉంటే వారికి మనం ఆహారం అయిపోతాం. ఏమిటా? కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. ఈ రోజున ఆయా సంఘాలలో చూడండి, ఆ సంఘాలకు వచ్చేటువంటి వారి యొక్క రక్తాన్ని పీల్చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్ని చూస్తున్నాం మనం. వారు నిర్భయముగా తమ్మును తాము పోషించుకునేటువంటి వారు. వారి కడుపే వారికి దేవుడు. వారికి కావలసింది ఏమిటి అంటే మనుష్యుల మీద లేదా దేవుని పట్ల ప్రేమ కలిగినటువంటి సంఘస్థులను భయపెట్టి, ప్రలోభపెట్టి వారి సంచులు నింపుకునేటువంటి రకం వీరు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు ఆత్మీయ జీవితానికి ఆటంకం,
ఆ వాడ ఇటువంటి వారిని తగిలినప్పుడు వాడ నట్ట నడిమికి రద్దలైపోతుంది. వీరి గురించి మాట్లాడుతున్నారు. వీరు దొంగ మెట్టులు అంటే బయటికి కనిపించరు, కానీ లోన చాలా క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారుగా ఉంటారు. నెంబర్ 2, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. నిర్జల మేఘములు అని అన్నారు. నిర్జల మేఘములు. ఇంగ్లీష్ బైబిల్లో దే ఆర్ లైక్ క్లౌడ్స్ బ్లోయింగ్ ఓవర్ డ్రై ల్యాండ్ వితౌట్ గివింగ్ రెయిన్. Without giving rain, promising much but producing nothing. Promising much but producing nothing. Promising much but producing nothing. ఇంకొక వెర్షన్లో చదువుతున్నాను. దే ఆర్ లైక్ డర్టీ స్పాట్స్ ఇన్ యువర్ స్పెషల్ క్రిస్టియన్ మీల్స్ యు షేర్. దే ఏట్ విత్ యూ అండ్ హ్యావ్ నో ఫియర్, caring only for themselves. They are clouds without rain, which the wind blows around. They are clouds without rain. ఎన్ఎల్టీలో దాని గురించి మాట్లాడుతూ రాశారు. ఏమన్నారంటే దే ఆర్ లైక్ క్లౌడ్స్ బ్లోయింగ్ ఓవర్ డ్రై ల్యాండ్ వితౌట్ గివింగ్ రెయిన్, ప్రామిసింగ్ మచ్ ప్రొడ్యూసింగ్ నథింగ్. ప్రామిసింగ్ మచ్ ప్రొడ్యూసింగ్ నథింగ్. వారి మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి, వారి క్రియలు సున్నా. మనుషులను క్రియలను చూసి మనం అంచనా వేయాలి, వారి యొక్క ఫలాలను చూసి మనం అంచనా వేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలము గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఆత్మ ఫలం వీరి జీవితంలో కనిపించదు. వారి మాటలు చూసినప్పుడు ఆ కోటలు దాటిపోతాయి, కోటలు కట్టేసినట్టే మాట్లాడతారు వీళ్ళు. ఇటువంటి వారిని మీరు ఆయా సందర్భాల్లో ప్రతిరోజు ఈ రోజున చూస్తూ ఉన్నారు. వాక్యము పేరు చెప్పి, దేవుని పేరుతో, దేవుని పట్ల ప్రేమ కలిగినటువంటి సంఘాన్ని, సంఘం యొక్క రక్తాన్ని పీల్చేస్తున్నటువంటి వారు వీరు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలు. మేఘము దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ మేఘము నీటిని కొనిపోయి ఆ డ్రై ల్యాండ్లో ఉండిన వారికి ఈ మేఘం యొక్క ఆ గొప్పతనం అర్థమవుతుంది. దే వెయిట్ ఫర్ ద క్లౌడ్స్. ఆ క్లౌడ్స్ వస్తూ ఉంటే క్లౌడ్స్ని చూసి పాత రోజుల్లో చెప్పేసేవాళ్ళు, మేఘం ఆ విధంగా ఉంది, ఓ అది నిజమైనటువంటి మేఘం, లేదంటే అది వర్షాన్ని మోసుకుని వచ్చే మేఘం అని దాన్ని చూసి చెప్పేసేవాళ్ళు. రైట్? ఆ వర్షం తీసుకొచ్చేటువంటి మేఘం, ఆ మేఘం ఉద్దేశం ఏమిటంటే దే టేక్ వాటర్ అండ్ రెయిన్ అండి, వర్షాన్ని వర్షించేటువంటి మేఘం. కానీ ఈ మేఘం ఏంటో తెలుసా? వీళ్ళు నిర్జల మేఘాలు, నీరు లేనటువంటి మేఘాలు చూస్తే ఓ మేఘంలాగా కనబడతారు. ఉపయోగం లేనటువంటి మేఘం ఇది. అందుకనే దే స్పీక్ అలాట్, ప్రామిసింగ్ మచ్ ప్రొడ్యూసింగ్ నథింగ్. వారి మాటలు చూస్తే ప్రామిస్ మీద ప్రామిస్, ప్రొడ్యూసింగ్ నథింగ్. వారి నుంచి వచ్చే ఫలం సున్నా, శూన్యము. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని నేను మీతో చెప్పనివ్వండి. ఎస్టర్డే ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ నేను స్టూడెంట్గా ఉండినప్పుడు ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉండే ఓ చిన్న కుర్రాడు అప్పుడు. ఇప్పుడు వివాహం అయ్యి ఉద్యోగం చేస్తూ ఉండినటువంటి ఓ తండ్రి తను చెప్తా ఉన్నాడు, అన్న ఓ మంచి సంఘానికి వెళ్ళేటువంటి మంచి వాక్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చి విజయవాడలో ఉంటూ ఒక సంఘానికి వెళ్ళడానికి అలవాటు పడ్డాం. ఆహా, ఆ మాటలు చూస్తే ఇది కదా వాక్యం అంటే అని అనిపించింది అన్న.
అసలు అద్భుతాలు, ప్రామిస్లు, ఇదిగో దేవుడు నిన్ను ఇలా చేయమంటున్నాడు, అలా చేయమంటున్నాడు అని దేవుని పేరుతో మేము ఏం చేయాలో అది వాళ్ళే ఆయనే నిర్ణయించేసి ఆయన చెప్పినప్పుడు వెంటనే మేము ఇదిగో దేవుడు ఇలా చేయమంటున్నాడు అని మేము చేసేసి ఈ రోజున అప్పుల ఊబిలో కూలుకుపోయామన్న. అప్పుల ఊబిలో కూరుకుపోయాం మేము. కుటుంబం కోలుకోలేని పరిస్థితికి వచ్చేసాం. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా అయిపోయాం. సర్వనాశనం అయిపోయాం మేము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అంత డిసెప్షన్. ఎందుకు జరిగింది ఇది? బికాస్ యు డోంట్ హ్యావ్ రూట్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు దేవుని వాక్యములో లోతైనటువంటి అనుభవం లేదా వేళ్ళు కూడినటువంటి అనుభవం, లేదంటే నీ విశ్వాసానికి వాక్యం ప్రధానం కాకుండా నీ విశ్వాసానికి మాట ప్రధానం అయిపోయింది. నీ విశ్వాసానికి వారి మాటలు ప్రధానం అయిపోయినాయి. నీ విశ్వాసానికి వారి యొక్క నోటి నుంచి వచ్చేటువంటి ప్రవచనాలు ప్రారంభం అయిపోయినాయి. లేదంటే నీ విశ్వాసానికి అవే భూమిక అయిపోయినాయి. You have to build your faith on the word of God, my friend. Your faith shouldn't be built on the promises given by a person. They promise much, produce nothing, nothing, nothing. They use the word of God, but they have a different goal, my friend. వారు నిన్ను రూయిన్ చేసేయాలని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు నిన్ను దోచుకోవడానికే వారి యొక్క ఉద్దేశం. దేవుని పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఉంది. దేవుని వాక్యం గురించినటువంటి అవగాహన లేనటువంటి వారే ఈ ట్రాప్లో పడిపోయేవారు. దేవుని వాక్యం మీద వారి యొక్క విశ్వాసం దేవుని వాక్యం మీద కట్టబడటం లేదు, కానీ ఒక సెలబ్రిటీ పాస్టర్ మీద కట్టబడుతూ ఉంది. అటువంటి వారే ఈ ఆహారం అయిపోతారు. ఫ్రెండ్స్, అంతా జరిగిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదండి. నీ విశ్వాసం నీ దేవుని వాక్యం. నీ వాక్యానికే దేవుడు నీకు 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని ఇచ్చింది. ఎందుకో తెలుసా? టు బిల్డ్ యువర్ ఫెయిత్. వీరు ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలు. చూడడానికే మేఘం, దానివల్ల ఉపయోగం లేదు. దే ప్రామిస్ మచ్, ప్రొడ్యూస్ నథింగ్, నథింగ్, నథింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టచ్ అనుకుంటూ ఇంకొక ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఈ మధ్య ఈ టచ్ కార్యక్రమం చేస్తూ ఉంటే ఒక వీడియో పెట్టారు, నేను చూశాను. ఆ వీడియోలో ఆయన క్యాన్సర్ లాంటి అనేక కఠినమైనటువంటి రోగాలను తగ్గించేస్తాడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన మాత్రం మాస్క్ పెట్టుకున్నాడు. నేను దగ్గరుంటే అడిగేవాడిని, అయ్యా మీరు మాత్రం మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? మీరే పెద్ద వైద్యుడు కదా. ఇప్పుడు క్యాన్సర్ తగ్గించేస్తారు, ఎయిడ్స్ తగ్గించేస్తారు, ఇంకోటి తగ్గించేస్తారు, అది తగ్గించేస్తారు, అన్నీ టచ్ అనేది తగ్గించేస్తున్నారు. మరి మీరు మాత్రం మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అంటే మిమ్మల్ని మీరు స్వస్థపరచుకోలేరా అని అడగాలనుకున్నాను. మోసం చేయడానికి వాడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. మోసపోవడానికి నీవు సిద్ధపడి వెళ్తున్నావు. ఇక్కడ బుద్ధి లేనిది ఎవరికి? దేవుని వాక్యము
నీకు బుద్ధి చెప్పడానికి, నీ విశ్వాసాన్ని కట్టుకోవడానికి, దేవుని యొక్క గుణలక్షణాలను గూర్చి నీకు వివరించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగిన వాడై ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులను ఏర్పాటు చేసి నీ కొరకు ఆత్మావేశము కలిగినటువంటి వారై వారు వాక్యాన్ని రాసి నీ కోసం ఉంచితే, జీవమునిచ్చేటువంటి ఈ వాక్యాన్ని విడిచి ఉత్తి మాటలు నిర్జల మేఘాలను పట్టుకొని వెంటపడిపోతే ఆ మేఘాలు గాలికి కొట్టుకుపోయేటువంటి మేఘాలు. ఫ్రెండ్స్, బివేర్ వాట్ యు ఆర్ లిసనింగ్ టు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున దేవుని వాక్యం, అయ్యో అందరూ దైవజనుల్లాగా తెల్లని వస్త్రాలతో కనిపిస్తారు, బట్ బట్ అక్కడ కంటికి కనిపించనటువంటి మెట్ట ఉన్నది, మెట్ట ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కంటికి కనిపించని దాన్ని మనం చూడాలంటే మనకు ప్రత్యేకమైన పరికరాలు కావాలండి. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఇన్విజిబుల్, బట్ యూ షుడ్ నో హౌ టు సీ ద ఇన్విజిబుల్. You should have a different tools which reveals the invisible. ఏమిటో తెలుసా? అది దాన్ని రివీల్ చేసేది దేవుని వాక్యం ఇచ్చేటువంటి జ్ఞానమే. దేవుని వాక్యము ఇచ్చేటువంటి జ్ఞానమే. ఫ్రెండ్స్, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక ఒక చెట్టు ఫలాలు ఫలించేటువంటి చెట్టుగా ఉండాలి. ఈ చెట్టు ఏమిటో తెలుసా? కాయలే రాలిపోతాయట, ఫలాలు అవ్వవట. ఫలాలు ఇవ్వని చెట్లండి. గర్భఫలం కోసం వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తావు, మరొక ఫలం కోసం వారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తావు, వారికి ఫలాలే లేవు. నీకు ఫలాన్ని ఇచ్చేటువంటిది నీ దేవుడు. ఆయన నీతో మాట్లాడతారు, ఆయన నీతోనే నేరుగా మాట్లాడతారు వాక్యం చేత. దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్, దెర్ ఇస్ నో మిడిల్ పర్సన్ రిక్వైర్డ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. మీ ఇద్దరికి మధ్యన ఏమైనా వస్తుంది అంటే అది మన పాపమే కావాలి, మన పాపమే. ఫ్రెండ్స్, హౌ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసానికి మూలం ఏమిటి? దేవుని వాక్యమేనా? ఈ 66 పుస్తకాలు కలిగిన దైవ జీవ గ్రంథమేనా? అది కాలేదు అంటే యు ఆర్ ఇన్ డేంజర్ మై ఫ్రెండ్, యు ఆర్ ఇన్ డేంజర్. నువ్వు వెళుతున్నటువంటి సంఘంలో దేవుని వాక్యానికి కాక మనిషి యొక్క వాక్కుకు విలువ ఇస్తున్నారు అంటే యు ఆర్ ఇన్ డేంజర్ మై ఫ్రెండ్, యు ఆర్ ఇన్ డేంజర్. దేవుని వాక్యానికి కాక అనుభవాలకు ఎక్కువ విలువనిస్తున్నారు అంటే యు ఆర్ ఇన్ డేంజర్ మై ఫ్రెండ్. వారి నుంచి దేవుని వాక్యం కాక నీ నుంచి వారికి ఏదో కావాలని ఆశ పడుతున్నారు అంటే, దానినే నీ మైండ్లోనికి చొప్పిస్తున్నారు అంటే యు ఆర్ ఇన్ డేంజర్ మై ఫ్రెండ్, యు ఆర్ ఇన్ డేంజర్. అందుచేత ఆ ఇన్విజిబుల్ని చూడగలిగేటువంటి దృష్టినిచ్చేటువంటిది నీ వాక్యము, దేవుని వాక్యము. వారి యొక్క క్రియలను చూస్తూ వారిని గురించి అంచనా వేయగలిగినటువంటి జ్ఞానాన్ని దేవునికి ఇస్తాడు. దేవుని వాక్యమే ఆ జ్ఞానము. దేవుని వాక్యం మీదే నీ విశ్వాసం ఆధారపడి ఉండాలి. దేవుని యొక్క మూల సూత్రాల మీద నీ విశ్వాసం ఆధారపడి ఉండాలి. దేవుని యొక్క మూల సూత్రాలకు ఇటు అటు వెళుతుంది అంటే ద డీవియేషన్ is not from God, not from God. ఫ్రెండ్స్, నీ విశ్వాసానికి కారణం ఏమిటి?
నీ విశ్వాసానికి మూలం ఏమిటి? నీ విశ్వాసానికి భూమికి ఏమిటి? కార్యాల మీద కట్టుకుంటున్నావా నీ విశ్వాసాన్ని? ఒకవేళ కార్యాల మీదే కనుక నీ విశ్వాసాన్ని నువ్వు కట్టుకుంటూ ఉంటే, నీ విశ్వాసంలో నువ్వు ఉండాలి అంటే నీకు ఎప్పుడు కార్యాలు జరుగుతూనే ఉండాలి. అద్భుతాల మీద నీ విశ్వాసాన్ని కట్టుకుంటున్నావంటే, నీవు విశ్వాసిగా ఉండాలంటే నీ జీవితంలో ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతూనే ఉండాలి. నీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని నువ్వు మర్చిపోతావు. ఏమిటో తెలుసా అద్భుతం? పాపిగా ఉండినటువంటి నీవు పరిశుద్ధునిగా తీర్చబడినటువంటి ఈ మహాద్భుతాన్ని నీవెప్పుడో మర్చిపోయావు. ఎప్పుడో మర్చిపోయావు. ఆ అద్భుతం మీద మాత్రమే నీ దృష్టి ఉండాలి. ఆ అద్భుతానికి కారణం దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. నీ హృదయంలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడే నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. ఫ్రెండ్స్, ఇటువంటి దొంగ మెట్టలు, ఇటువంటి నిర్జల మేఘాలు, ఇటువంటి కాయలు రాలిపోయిన ఫలాలు లేనటువంటి చెట్లు, 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లు, అంత మాత్రమే కాదండి, తవ అవమానమునను నురగ వెళ్ళగొక్కువారై సముద్రం దగ్గరికి వెళ్ళండి. ఓ సముద్రం చూస్తే పొంగి 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 వస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చేది ఏమిటో తెలుసా? నురగ, మురికి నురగ వారకు వస్తుంది. దానివల్ల ఉపయోగం లేదండి. నురగ గక్కుతారు. చూస్తే ఆహా ఎంత అద్భుతం, ఎగిరెగిరి పడినట్టే ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదండి. ఎగిరి పడేటువంటి తరంగం వంటి వారు. ఆ పొంగు కాసేపు ఉంటుంది, కానీ దాని నుంచి వచ్చేటువంటి నురగ వలన ఏమాత్రము ఉపయోగం లేదు. అవమానం అనేటువంటి నురగ గ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలు, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారటండి. దే ఆర్ లైక్ ట్రీస్ వితౌట్ ఫ్రూట్ అట్ హార్వెస్ట్ టైం. చూడండి, హార్వెస్ట్ టైంలో అది పంటనివ్వాలి, కానీ వీరు దగ్గర అది కనిపించదు. దే ఆర్ నాట్ ఓన్లీ డెడ్ బట్ డబుల్ డెడ్, ఫర్ దే హ్యావ్ బీన్ పుల్డ్ అవుట్ బై ద రూట్స్. దే ఆర్ లైక్ వైల్డ్ వేవ్స్ ఆఫ్ ద సీ, churning up the dirty foam of their shameful deeds. వారి యొక్క క్రియలు ఆ నురగటండి. షేమ్ఫుల్ డీడ్స్ అన్నారు. వారి జీవితాల్లో ఆ షేమ్ఫుల్ డీడ్స్ కనిపిస్తాయి. చూస్తున్నారా క్రైస్తవ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందో? చూస్తున్నారా క్రైస్తవ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందో? తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ కొంతమంది బయలుదేరారు, వారికి నోరు వేసుకుని బయలుదేరారు. వారిని వారు నాయకులుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు, వారిని వారు దైవజనులుగా భావించుకుంటూ ఉంటారు. కొంతమంది వారి వెంట పడతారు, వారి నోటిలో పడతారు, వారి నోటికి పడిపోతారు. ఇదే భక్తి అనుకుంటారు, కానీ వారి యొక్క ఉద్దేశాలు మరొక చోట ఉంటాయి. దే వాంటెడ్ టు యూజ్ ద సిచ్యువేషన్ టు బిల్డ్ దేర్ ఫేమ్ అప్. They wanted to use every situation to build or project themselves. Friends, they are dangerous. Dangerous. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. They are wandering stars heading for everlasting gloom and darkness. Friends, మార్గము తప్పి తిరిగేటువంటి చుక్కలట. మార్గము తప్పిన వారు. దేవుని యొక్క మార్గములో నిన్నుంచేది దేవుని వాక్యం మాత్రమే. మై ఫ్రెండ్, యు స్టిక్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యు స్టిక్ ఆన్ టు ద రైట్ డాక్ట్రిన్ అండ్ సీ అండ్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ. నువ్వు వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యము వాక్యానుసారముగా వీరు బోధిస్తున్నారా లేదా అనేటువంటి దృష్టి నీలో కలిగి ఉండాలి, నీవు కలిగి ఉండాలి. బీ విజిలెంట్. అండ్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్? And you are responsible. You are responsible.
నీవు ఏది సరి ఏది సరికాదు అని తెలుసుకోవటం నీ బాధ్యత. ఈ రోజున సంఘంలో ఉండినటువంటి పరిస్థితిని చూస్తే మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నో ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ఇదే అని తెలుసుకునేటువంటి బాధ్యత ఒక విశ్వాసిది మాత్రమే, విశ్వాసిదే. అందుచేతే సత్యమైనటువంటి వాక్యాన్ని అన్వేషించాలి, సత్యమైనటువంటి వాక్యాన్ని నీవు నేర్చుకోవాలి, సత్యమైనటువంటి వాక్యాన్ని నీవు గుర్తుపట్టేటువంటి స్థాయికి రావాలి. అలా రావాలి అంటే దేవుని వాక్యాన్ని నీవు చదవాలి, దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి, ప్రతి మాటను ధ్యానించాలి. దాని కొరకు నీ సమయాన్ని నువ్వు వెచ్చించాలి. ఆ ఆసక్తి నీవు కలిగి ఉండాలి. ఏదో వెళ్ళాంలే, చెప్పారులే, వచ్చాంలే. నో, నథింగ్ మై ఫ్రెండ్, నథింగ్. యూ వోంట్ గెట్ ఎనీథింగ్. యూ విల్ బి ట్రాప్డ్. యూ విల్ బి ట్రాప్డ్. తోడేలుకి గొర్రెను చూస్తే పంటితో లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోవాలి అనేటువంటి స్వభావాన్ని అది కలిగి ఉంటుంది. ఒకవేళ అది గొర్రె చర్మాన్ని కప్పుకుంటే దాని స్వభావం మారుతుందా? No. అందుచేత నీ ప్రత్యేకమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి. వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్, వాట్ ఎవర్ యు ఆర్ లిజనింగ్ టు, whom ever you are following, my friend, be vigilant, be vigilant. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్స్ అన్న, వండర్ఫుల్ మెసేజ్ అన్న. నాకు ఎయిట్ సిస్టర్ అన్న, అమ్మా, క్లోజింగ్ ప్రే చేస్తారన్న. ఓకే, రైట్ రైట్. ఫ్రెండ్స్, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మేము కలిసి తిరుగుతున్నటువంటి వారిలో, మేము వింటున్నటువంటి వారిలో, మేము అనుసరించేటువంటి వారిలో దేవుని వాక్యాన్ని తప్ప మనుషులను మేము అనుసరించకుండా ఉండినట్లుగా అటువంటి జ్ఞానాన్ని మీరు మాకు ఇవ్వండి. ఆయన మేము మోసపోకుండా, మోసగాళ్ళ చేతిలో మేము పడకుండా, దేవుని వాక్యమే మా విశ్వాసానికి మూలము అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించిన వారమై మమ్మల్ని మేము భద్రం చేసుకోవడానికి మీ కృప మాకు కావాలి తండ్రి. సత్యవాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీ కృప మాకు కావాలి. సంఘాల్లో చొరబడి ఉండినటువంటి దేవుని వ్యతిరేక శక్తులు అన్ని ఏకమై సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో మేమున్నాం. దేవా, మీ భద్రత మాకు కావాలి. మీ వాక్య ప్రోక్షణ, మీ వాక్య పోషణ, మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ బలం మీరు మాకు అనుగ్రహించండి. ఆయన ఈ గ్రూప్లో దేవుని వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డల్లో మేమంతా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ మా విశ్వాసాన్ని జాగ్రత్తగా కట్టుకుంటూ దేవుని వాక్యపు పునాదులపై, దేవుని వాక్య సత్యాలపై, మూల సిద్ధాంతాలపై, దేవుని గుణ లక్షణాలపై నాయన మీరు మాకు అనుగ్రహించిన వాక్యపు సిద్ధాంతాలపై మా విశ్వాసాన్ని కట్టుకుంటూ ఆయన మా అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును కలిగిన వారమై మమ్మల్ని మేము సరి చేసుకుంటూ క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ఆయన ఈ మాటలు విన్న నీ బిడ్డల యొక్క జీవితంలో ప్రత్యేకమైన ఆయన మార్పు తీసుకొని రావడానికి కావలసిన కృప దయచేసి మీ వాక్యపు నడిపింపు, మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ సంధింపును దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అన్న. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ మండే అన్న. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. రైట్ అమ్మా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అన్న మీరు ఫ్రీ అయిన తర్వాత ఒక్కసారి కాల్ చేయండి అన్న. డేవిడ్ మీరా? ఓకే ఓకే, యా, నేను ఇప్పుడే కాల్ Yeah. చేస్తాను. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అన్న, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో అన్న మచ్ అన్న. రేపు మనది రెగ్యులర్ బైబిల్ స్టడీ ఉంది అన్న రేపు. ఉందమ్మా, ఒకసారి అన్నకు కూడా నువ్వు మెసేజ్ పెట్టు. ఓకే అన్న, మెసేజ్ పెట్టా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.